ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మరొక సిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్స్లో ఈ రోజే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సిఎస్ఐఆర్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ రిలీజ్ అయితే అయ్యింది. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంది, అప్లై ఆన్లైన్ ప్రాసెస్ కూడా ఉంది ఫ్రెండ్స్. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో నేనైతే వెంటనే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్లై ప్రాసెస్ కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. మన 40కి సబ్స్క్రైబర్స్కి అతి దగ్గరలో అయితే ఉన్నాము. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ షార్ట్స్ రూపంలో కూడా మనం చాలా రకాల వీడియోస్ పెడుతూ ఉంటాము. లింక్స్ అన్నీ ఉంటాయి, అక్కడే ఉంటాయి, చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు దొరకకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను వెంటనే లింక్ పోస్ట్ అయితే చేస్తాను. ఇక్కడ అప్లై ఆన్లైన్కి వచ్చినట్లయితే చూడండి, ఫస్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ క్లోజింగ్ అప్లికేషన్ అయితే వచ్చేసి 36 అయితే ఉంది. సో మీకు కాంపిటేటివ్ మీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. థర్డ్ వీక్ ఆఫ్ జులైలో అయితే కండక్ట్ చేస్తారు. సో జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి 10+2 చేసి స్టెనోగ్రఫీ రిలేటెడ్ ఉండాలి మీకు నార్మ్స్ అనేది, డీఓపీటీ నార్మ్స్. 27 ఇయర్స్ అయితే ఉంది. సో 2 పోస్టులయితే ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కి 6 వేకెన్సీస్, 10+2 చేసి ఇంటర్మీడియేట్ అర్హతతో టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ అకౌంట్స్‌లో కూడా 10+2 చేసి 30 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్ అయితే ఉండాలి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్‌లో కూడా 10+2 చేసి 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి. 28 ఇయర్స్ అయితే ఇచ్చారు ఏజ్ అనేది. సో ఇక్కడ చూడండి, ₹500 ఫీ అయితే పే చేయాలి. అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 500, ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్‌కి అయితే అప్లికేషన్ ఫీ అయితే లేదు. మీరు ఫీ కెన్ బి పెయిడ్ ఆన్లైన్ మోడ్ ఎస్‌బీఐ కలెక్ట్ ద్వారా అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది ఈ 2 పోస్ట్‌లకి. సో ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్, ఏ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయో కూడా క్లియర్‌గా అయితే ఇచ్చారు. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్, సో జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి 10+2 స్ట్రీమ్‌లో 200 క్వెషన్స్ ఉంటాయి. 2 అవర్స్ టైమ్ అయితే ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్స్ మీద క్వెషన్స్ ఉంటాయి. తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ కంప్యూటర్ స్టెనోగ్రఫీ మీద కండక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ అయితే వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కి తీసుకున్నట్టయితే ఇది కూడా 200 క్వెషన్స్‌కైతే ఉంటుంది. 2 అవర్స్ 30 మినిట్స్ టైమ్‌లో. ఇది పేపర్ 1, పేపర్ 2 అయితే ఉంటుంది. పేపర్ 1 90 మినిట్స్, పేపర్ 2 అయితే 60 మినిట్స్ టైమ్ అయితే ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్స్ అయితే ఉన్నాయి. మీరు ఇంగ్లీష్‌లో ఆర్ హిందీలో రెండిట్లో ఏదో ఒకటి దాంట్లో టైపింగ్ అయితే వస్తే చేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అయితే క్లెయిమ్ అయితే చేసుకోండి. దీనికి ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సిఎస్ఆర్ దాంట్లోని ఇక్కడ అప్లై ఆన్‌లైన్ ఉంది గదా! సో, అప్లై ఆన్‌లైన్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అని చెప్పేసి అడ్వర్టైజ్‌మెంట్ కావాలంటే ఇది క్లిక్ చేసుకోండి. లేదా డాష్‌బోర్డ్ చూడండి. సో, ఇక్కడ రిజిస్టర్ అండ్ లాగిన్ 2 బటన్స్ అయితే ఉన్నాయి. సో, రిజిస్ట్రేషన్‌కి అయితే ఎళ్తున్నాను. రిజిస్ట్రేషన్ ఐడీలో ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. రిజిస్ట్రేషన్ సక్సెస్, యూ మే లాగిన్ బిలో నౌ అని చెప్పేసి ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేసుకోండి. ఫ్రెండ్స్, లాగిన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్రైమరీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ప్రైమరీ డీటెయిల్స్‌లో అయితే వచ్చేసి మీ ఎస్ఎస్‌సి ప్రకారం ఎలా ఉందో అది ఎలా అయితే ఎంటర్ చేయండి. తర్వాత అయితే వచ్చేసి మీరు నేమ్ చేంజ్ చేశారంటే నో అని పెడుతున్నాను. మీ ఫాదర్ నేము, మదర్ నేమ్ ఇవ్వండి. మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ పుట్టారో కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు సిటిజన్‌షిప్ ఏంటి, అలాగే మీ జెండర్ ఏంటి, మేలా, ఫీమేలా? ఫీమేల్‌కైతే అప్లికేషన్ ఫీ అయితే లేదు. మీ రిలీజియన్ ఏంటి, సో మీరు ఏ రిలీజియన్‌కి సంబంధించిన వాళ్ళో అది పెట్టండి. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటే అది క్లిక్ చేయండి. వెదర్ స్క్రైబ్ రిక్వైర్డ్ అయితే అడుగుతుంది. నో అని పెట్టాను. కేటగిరీ ఏంటో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అన్‌రిజర్వ్డా, ఈడబ్ల్యూఎస్సా, ఏది మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అడుగుతుంది. నో అని పెట్టాను. సో లెంగ్త్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో ఏమైనా ఉందా అనేది అడుగుతున్నాను. నో అని పెడుతున్నాను. పర్మనెంట్ అటానమస్ బాడీస్‌లో పనిచేశారంటే నో అని పెట్టాను. సో ఈపీఎస్ ల్యాబ్ డిజిగ్నేషన్స్ అయితే రాయండి. మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటో మెన్షన్ చేయండి. ఆర్ యూ స్టేయింగ్ అబ్రాడ్‌లో ఏమైనా స్టే చేయాలనుందా అయితే అడుగుతున్నారు. ఈ కంట్రీ ఉండాలి అంటే కంట్రీ నేమ్ రాయండి. ఇక్కడ మీ అడ్రెస్ అయితే రాసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే వచ్చేసి ఇక్కడ మీ అడ్రెస్ అయితే రాయండి. ఇక్కడ కరెస్పాండెన్స్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ ఏంటో క్లియర్‌గా మెన్షన్ చేయండి. ఈమెయిల్ ఐడీ అయితే వస్తుంది. సో నెక్స్ట్ అయితే వచ్చేసి మొబైల్ నంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మొబైల్ నంబర్ అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ అయితే వచ్చేసి ఎనీ రిలేటివ్స్ సీఎస్ఆర్ పని చేస్తున్నారంటే నో అని పెట్టేసి సబ్మిట్ అయితే చేశాను. సబ్మిట్ చేయడంతోటే ఇక్కడ క్లియర్‌గా అయితే నెక్స్ట్ స్టెప్‌కయితే తీసుకెళ్ళింది ఫ్రెండ్స్. సో, ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోమంటుంది. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సెర్చ్ చేసుకోవడానికి. నాయన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి కాబట్టి సబ్మిట్ చేసేసాను. సెలెక్ట్ ఫర్ ద పోస్ట్, మీరు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌గా స్టెనోగ్రాఫర్‌గా అయితే ఉంది. సెక్రటేరియట్ అసిస్టెంట్‌కి అప్లై చేస్తున్నాను. సబ్మిట్ క్లిక్ చేశాను. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అదర్ డీటెయిల్స్‌కెళ్ళినట్లయితే మీరు ప్రిఫరెన్సెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా రాస్తారనైతే అడుగుతుంది. నేను ఇంగ్లీష్‌లో రాస్తాను కాబట్టి సబ్మిట్ అయితే చేసేసాను. సబ్మిటెడ్ అనైతే వచ్చేసింది చూడండి ఇక్కడ.
ఇక్కడ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్‌లో అయితే వచ్చేసి మీరు 10థ్ క్లాస్, 12థ్, యూజీ, పీజీ, పీహెచ్‌డీ ఉంటది. మీ డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఏముంటే అవి సబ్మిట్ చేసేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఇది కూడా ఇక్కడ సబ్మిటెడ్ అని అయితే వస్తుంది. తర్వాత అప్‌లోడ్ సర్టిఫికేట్స్‌కైతే ఎళ్ళండి. అప్‌లోడ్ సర్టిఫికేట్స్‌లో మీ ఫోటో, సిగ్నేచర్, డేట్ ఆఫ్ బర్త్ అంటే మీరు 10థ్ క్లాస్ అప్‌లోడ్ చేయండి. మీ ఆధార్ కార్డ్, క్యాస్ట్, నేమ్ చేంజ్ సర్టిఫికేట్ ఉంటాది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటాది. విడో డివోర్స్ ఉంటాది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళుంటాది. పీడబ్ల్యూడీ వాళ్ళుంటాది. అన్నీ ఎవరు మీ దగ్గర ఏదుంటే అది మెన్షన్ చేసేసి ఐ హియర్ దగ్గర టిక్ బాక్స్‌లో టిక్ కొట్టేసి సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసేసినట్లయితే అన్నీ ఇక్కడ చూడండి. ఇక్కడ సబ్మిటెడ్ అని అయితే వస్తాయి. ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర అన్ని 2 సబ్మిటెడ్ అని అయితే వస్తాయి. సబ్మిటెడ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్పు పేమెంట్ స్టెప్‌కైతే తీసుకెళ్తుంది. పేమెంట్ ఉన్న వాళ్ళకి. లేకపోతే ప్రివ్యూ స్టెప్‌కైతే ఎళ్ళిపోతాం ఫ్రెండ్స్. ప్రివ్యూలో 1, 2 సార్లు చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయంటేనే మనం సబ్మిటేషన్‌కైతే ఎళ్ళాలి. సో, ఫీ కట్టే వాళ్ళైతే వచ్చేసి ఎస్‌బీఐ కలెక్ట్‌లో కట్టాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.